సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం చిట్కుల్ గ్రామం మాజీ సర్పంచ్ ఎన్ఎంఆర్ యువసేన అధ్యక్షుడు నీలం మధు తన కార్యకర్తలతో అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. చిట్కుల్లోని మల్లన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నీలం మధు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన చూసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. Thank you. పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో నీలం మధు యువసేన అదేవిధంగా నీలం మధు నాయకులు కార్యకర్తలు నా అభిమానులు నా శ్రేయోభిలాషులు అదేవిధంగా రాష్ట్రంలో వివిధ కాన్స్టిట్యున్సీల నుంచి నీలం మధు యువసేన సభ్యులందరం కూడా ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా దీపాదాస్ మున్షి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మేడం సమక్షంలో పటాన్చెరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా వెళ్ళి గాంధీ భవన్లో జాయిన్ అవుతున్నాం. జాయిన్ అయిన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రజలకు అందరికీ, ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షంలో అట్లనే మా జిల్లా మంత్రివర్యులు దామన్న గారు ఆధ్వర్యంలో అందరం కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా పార్టీని ఇంకా బలోపేతం చేసి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఈ మెదక్ సీటు పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ సీటు గెలిపిస్తామని తెలియజేస్తున్నాం. లేదన్నా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లాగుంటా, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే పార్టీ ఏం చెబితే పార్టీకి పనిగా చేస్తా, పార్టీలో ఒక నీటి బిందువు దాకా పనిచేస్తా కార్యకర్త లాగా ఉంటా అని చెప్పి తెలియజేస్తాం.